సో గణేష్ రెడీయా? రెడీ. సో మీరు చేసే వెరైటీ ఏంటి? హనీ డ్రై ఫ్రూట్ బాల్స్. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్. ఓకే ఓకే, మరి హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పావు కప్పు, వాల్నట్స్ పావు కప్పు, తరిగిన బాదం పావు కప్పు, తరిగిన అల్లం కొద్దిగా, ఖర్జూరం ముక్కలు పావు కప్పు, చెర్రీలు పావు కప్పు, తేనె పావు కప్పు, పంచదార పొడి పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి పావు కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో గణేష్ స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏంటి? సో దీనికి కూడా గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసి అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ లో చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ లో చేసి. ఓకే ఓకే. వాల్నట్స్, ఓకే, క్యాష్యూస్, ఆల్మండ్స్, డేట్స్, అదేంటి? ఫ్రెష్ జింజర్, జింజర్ కొంచెం చెర్రీస్ కొన్ని. సో ఇవన్నీ ఎలా అంటే పౌడర్ లో చేయాలా లేకపోతే కొంచెం అలా కచ్చపచ్చగా గ్రైండ్? కొంచెం కచ్చపచ్చగా. అదేంటి? పౌడర్ షుగర్, కొబ్బరి పొడి, పౌడర్ షుగర్ కొంచెం. ఓకే, మన టేస్ట్ తగ్గట్టు గ్రైండ్ చేసుకో. గ్రైండ్ చేసేటి. ఓకే, కొంచెం హనీ. హనీ కూడా అందులో వేసి మిక్స్ చేసి. హనీ వేసుకొని. ఓకే, గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ మనం బౌల్లోకి తీసుకున్నాక హనీ మిక్స్ చేసుకుని బాల్స్ చుట్టుకోవచ్చు కదా? అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే హనీ వేస్తే మనకి కొంచెం తిరగటం కష్టం కదా మిక్సీలో. బౌల్లోకి తీసేసుకొని బాల్స్ చేసుకోవాలి. మనం హనీ మిక్సీలోనే వేస్తే మనకి ఇట్లా పేస్ట్ లాగా. అప్పుడు ఇంకా మళ్ళీ మనం బయటకు తీసిన తర్వాత ఏం మిక్స్ చేయక్కర్లేదా? ఇప్పుడు ఇదంతా రెడీ కదా? బాల్స్ చేసుకోవాలి. ఇవి మనకి నిలువ ఉంటాయా లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకొని తినేయటమేనా? ఎప్పటికప్పుడు చేసుకొని తినేది. ఓ, సో ఇవేం మనకి డ్రై అవ్వవా? ఓకే ఓకే. బాల్స్ చేసుకొని కోకోనట్ పౌడర్ లో డిప్ చేయాలి. ఓకే, సో కొంచెం అంటుకోకుండా ఉంటుంది. సో మనం ఇక్కడ కావాలంటే ఏదన్నా ఇప్పుడు చాక్లెట్ పౌడర్ కానీ అట్లాంటివి చేసుకోవచ్చా? మెల్ట్ చేసిన చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చు. మెల్ట్ చేసిన చాక్లెట్, లేదంటే కొంచెం బిస్కెట్ పౌడర్, బిస్కెట్ పౌడర్, బ్రౌన్ షుగర్, కొంచెం టాపింగ్ లాగే ఏదైనా మన చాయిస్ బట్టి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది కాలేజ్ లో నేర్పించిన రెసిపీ ఏనా గణేష్? కాలేజ్ లో నేర్పించిన రెసిపీ. ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్స్ ఒకటే చేసుకోవచ్చా లేకపోతే ఫ్రూట్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చా? ఫ్రూట్ కాంబినేషన్ చేసుకోవచ్చు. ఫ్రూట్ డ్రై ఫ్రూట్ మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే మరి ఫ్రూట్స్ అంటే మనకు కొంచెం ఎక్కువ పేస్ట్ లా అవుతాయి కదా, ఎట్లా చూసుకొని చేసుకోవాలి. పేస్ట్ అవన్నీ చేసుకోవాలి. ఓకే ఓకే, లేదంటే పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చేమో. పీసెస్ అయినా అంటే ఎలాగో ఇది అప్పటికప్పుడు చేసుకొని తినేటానికి డ్రై ఫ్రూట్స్ ఇలా చేసుకొని పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏమో పీసెస్ కట్ చేసేసి. సో ఇప్పుడు మనము కావాలి అనుకుంటే ఇలా కొబ్బరి పొడి అద్ది మళ్ళీ చాక్లెట్ వేసుకోవచ్చా లేకపోతే చాక్లెట్ గార్నిష్ చేసుకోవచ్చు? చేసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్ సాస్ లో డిప్ చేసి అలా పెడితే అలా కొంచెం గట్టిగా అవుతుంది కదా, అట్లా చేసుకోవచ్చు? ఏం కాదు, చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు కదా, కొంచెం గట్టిగా అయిపోతుంది. సో ఈ ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం ఏమైనా గట్టిగా అవుతాయా లేకపోతే ఇట్లా సాఫ్ట్ గానే ఉంటాయా? కొంచెం గట్టిగా అవుతాయి. కూల్. ఓకే ఓకే. సో
సో దీనికి బాల్స్ కి హనీ కంపల్సరీ యాడ్ చేసుకోవాలా గణేష్, లేకపోతే ఏదైనా హనీ ఓన్లీ మన టేస్ట్ కి, మనం గీ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఓ గీ కూడా యాడ్ చేసుకోవచ్చా? ఓకే ఓకే. అంటే కొంచెం ఉండ చుట్టుకోవడానికి ఏదైనా మనకి కొంచెం బేస్ లాగా. హనీ ఏంటంటే మనం టేస్ట్ బాగుంటుందని. ఓకే ఓకే. అండ్ స్వీట్నెస్ కూడా మనం దాంతో యాడ్ చేసుకోవచ్చు కదా, కొంచెం షుగర్ అది తగ్గించేసి. సో రెడీ. ఇప్పుడు మనం కావాలంటే దానిపైన ఇలా చాక్లెట్ సాస్, గోల్డెన్ సిరప్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఫైనల్ గా హనీతో గార్నిష్ చేస్తావా? సో రెడీ. నైస్. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరం, తరిగిన అల్లం, చెర్రీలు, పంచదార పొడి వేసి మిక్సీ పట్టాలి. దీనిలో తేనె వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని ఎండు కొబ్బరి పొడిలో అద్దుకోవాలి. అంతే, హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ రెడీ. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్ బాల్స్ కూడా తయారీ విధానం ఎలాగో చూసారు కదా. ఇప్పుడు మరి టేస్ట్ చూసేసి ఇవి ఎలా ఉన్నాయో చెప్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో ఒక రకంగా కొంచెం హెల్దీ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ అయ్యాయి కదా. యా. సో అయితే ఇది కొంచెం స్టిక్కీగా ఉంది. కాస్త ఫ్రిడ్జ్ లో అలా పెడితే కొంచెం గట్టి పడితే మనకి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. యా. లేదా ఏదైనా ఇట్లా చాక్లెట్ లో కూడా మనం సాస్ లో రోల్ చేసేస్తే అది కూడా గట్టి పడిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే గట్టి పడుతుంది. జింజర్ కూడా యాడ్ చేసాం కదా, కొంచెం అదొక డిఫరెంట్. జింజర్ ప్లస్ డేట్స్ కాంబినేషన్ బాగుంది. ఇద్దరు తీసుకున్నది కూడా కాంబినేషన్ డిఫరెంట్ గా. యా. సో దాంట్లో చాక్లెట్, మింట్, ఇక్కడేమో జింజర్, అలాగే డేట్స్ బాగున్నాయి. సో యూజువల్ గా డ్రై ఫ్రూట్ లడ్డు అనగానే మనకంటే ఇలా బాల్స్ కానీ లడ్డు కానీ అంటే అన్ని పీసెస్ లాగా చేసి వేస్తూ ఉంటాం, పచ్చగా చేసేసి ఉండ చుట్టేస్తూ ఉంటాము. ఇక్కడ మొత్తం అట్లా పౌడర్ లాగా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, అంటే అన్ని బ్లెండ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులో మనము అల్లం ముక్కలు వేసుకున్నాం కదా, దీంట్లో సొంటి పొడి లాంటిది యాడ్ చేసుకోవచ్చా? టేస్ట్ అది కూడా స్వీట్స్ లో మనకి బాగుంటుంది అది. సో అంటే ఈ ఫ్లేవర్ ఇష్టం, ఇది కొంచెం రెండింటి కూడా ఘాటు కొంచెం డిఫరెన్స్. అంటే బేసిక్ ఇప్పుడు తింటుంటే కూడా కొంచెం ఆ సొంటి పొడి ఫ్లేవర్ లాగానే అనిపిస్తుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు బాగా తగ్గిపోవడమే కాకుండా జుట్టు కూడా బాగా హెల్దీగా ఉంటుంది. బట్టల మీద ఇంకు మరకలు పడడం అనేది చాలా సహజం. మరి స్కూల్ పిల్లలు, పెద్ద వయసు వాళ్ళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఈ ఇంకు మరకలు పడ్డప్పుడు వెంటనే అవి పోవాలి అంటే ఆ మరక పడ్డ ప్లేస్లో కాస్త టూత్ పేస్ట్తో రుద్ది దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరక శుభ్రంగా పోతుంది. కాస్త ఉల్లిపాయ రసంలో తేనె కలుపుకొని ముఖం మీద మచ్చలున్న ప్రాంతంలో కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద నల్లటి మచ్చలు అనేవి చాలా శుభ్రంగా పోతాయి. మనం రోజు మొత్తంలో చాలా బిజీగా ఉంటాం, ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది. మరి ఎంతసేపు పరుగులైనా, ఎంతసేపు టెన్షన్స్ అయినా, ఒత్తిడైనా అంటే రోజు మొత్తంలో ఒక 10 నిమిషాలైనా మన కోసం కేటాయించుకోవాలని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. ఆ 10 నిమిషాల పాటు మనకి ఇష్టమైన ధ్యానం చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, లేదా మంచి మ్యూజిక్ వినడం కానీ, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే కాస్తంత ప్రశాంతత దొరుకుతుంది. మరీ ముఖ్యంగా పద్మాసనంలో కూర్చుని మన మోకాళ్ళ మీద చేతులను కనుక ఉంచుకుని ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఊపిరి తీసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళకు మంచిది, అలాగే శరీరానికి మంచిది, అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి.